హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రస్తుతానికి ఆలేరు మండలం కోదనపాక గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులైన కొట్టం విజయేందర్ రెడ్డి గారితో ఉన్నాం. అతను యువకుడు, చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖగా కొనసాగిస్తున్నారు. ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, అతని కృషి ఏంటి, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలా ముందుండి నడిపించి పార్టీని గెలిపించడం జరిగింది. ఎలా కష్టపడ్డాడో అతని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మీరు 6 గ్యారంటీల పైన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖగా ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? నేను పట్టుకుంటాను. నా 6 గ్యారంటీల విషయానికి వస్తే, ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే 6 గ్యారంటీలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ఆ పథకాలకు ఆకర్షితులు అయ్యే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలోనే ప్రజలను ఎక్కడ కూడా విస్మరించకుండా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే 6 గ్యారంటీల అమలు దిశగా ప్రయాణం చేస్తూ ఫ్రీ బస్ అయితేనేమి, 500కే గ్యాస్ సిలిండర్ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయితేనేమి, ఇలా ఒక్కొక్కటిగా తను అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రజాపాలన ఉద్దేశం ఏంటంటే, ప్రజల వద్దకే పాలన, ప్రజల కోసమే ఈ పాలన, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారన్న. ఓకే అన్న, ఇక్కడ ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్న? గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, తను ఏ గ్రామంలో ఎవరిని కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రజలను పట్టించుకోకపోవడం, ప్రజా సమస్యలను వెంటనే తీర్చకపోవడం ఆమెకు పెద్ద మైనస్గా మారిందన్న. మా బీర్లా ఐలన్న గారు, ఈరోజు ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారు, ఆయన ఎమ్మెల్యే కాకముందే కరోనా అనే మహమ్మారి వస్తే గ్రామంలో సంచరిస్తూ ప్రతి ఒక్కరికి కూరగాయలు, బియ్యము, నిత్యావసర సరుకులు అన్నింటినీ కూడా మా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అంతకు ముందే, ఎమ్మెల్యే కాకముందే తన యొక్క సేవా దృక్పథాన్ని చాటుకున్నారన్న. అది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇతనైతేనే మాకు సరైన నాయకుడు, ఇతనైతేనే మా ప్రజలను మమ్మల్ని అర్థం చేసుకున్నాడని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గుర్తించి, ఒక బీసీ బిడ్డగా గుర్తించి తనని ఆలేరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో బాగా గెలిపించడం జరిగిందన్న. గత ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా పట్టించుకోకుండా, ఏక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఉండడమే వారికి పెద్ద మైనస్గా మారిందన్న. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి ఈ విలేజ్కి కానీ ఇక్కడ ఉన్న మండలాలన్నీ కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్కు, మాజీ ఎమ్మెల్యేకి దక్కిందని ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది పూర్తిగా అవాస్తవం అన్న. మీరు ఇప్పుడు చూడొచ్చు, మీరు మీడియా ఇప్పుడు మన గ్రామానికి చేరుకునేటప్పుడు వాగు ఈ దినంలో వాగు ప్రవహిస్తుంది అంటే అన్న, ఇది కేవలం మా బీర్లా ఐలన్న గారి పుణ్యమే అన్న. ఎందుకంటే గతంలో మన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కోశాన కూడా కొలనుపాక ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్న. ఎందుకు అంటే వాగుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం మా దగ్గర ఎక్కువ ఉంటుందన్న. గంధమల్ల రిజర్వాయర్, గంధమల్ల అలుగు పొంగితే సుమారుగా బిక్కేరు వాగు పట్టుకొని మనకి ఎక్కడ అంటే గుండాల మండలం వరకు ఆలేరు నియోజకవర్గం ఉంటుందన్న. ఈ నియోజకవర్గంలో వాగు యొక్క పరివాహక ప్రాంతం బిక్కేరు వాగుకు, అది ఒకసారి వాగు పోతే చాలన్న మాకు వాటర్ టేబుల్ అనేది చాలా పెరుగుతుందన్న. 150 ఫీట్ల పైకి నీళ్ళు ఉబికి వస్తాయన్న. ఈ రోజు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు దానిని శ్రద్ధ పెట్టి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, ఈ దినంలో ఈ కాలం కాకున్నా సరే కొలనుపాకలో కరువును పారదోలే ప్రయత్నం చేస్తున్నాడు అన్న. ఆలేరు నియోజకవర్గాన్ని మొత్తం కరువు నుంచి పారదోలే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మా ఎమ్మెల్యే గారిని బీర్లైలే కాదన్న, మేము మనస్ఫూర్తిగా తను నీళ్ళ ఐలే అని చెప్పేసి ఒప్పుకుంటున్నాం అన్న. ఓకే, ఈ విలేజ్కి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2-3 టెంపుల్స్ పురాతనమైనవి ఉన్నాయి సార్. అవి ఇన్నేళ్ళ నుంచి కూడా డెవలప్మెంట్ కాలేవు. ఎందుకు, ఎక్కడ చేపేం జరిగింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెంపుల్కి ఏమైనా మోక్షం జరుగుతుందా? ఖచ్చితంగా అన్న. గత ఎమ్మెల్యే గారికి కొలనుపాకలో ఉన్నటువంటి మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయన్న, కొలనుపాకనే ఆధ్యాత్మికమైన కేంద్రం అన్న, ఒక పర్యాటక కేంద్రము, ఆధ్యాత్మిక కేంద్రము. మా వద్ద వచ్చేసి దశాబ్దాల నాటి దేవాలయం వచ్చేసి శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్న. సోమేశ్వరాలయ టెంపుల్ అభివృద్ధి కోసం ఇంతవరకు ఎన్నోసార్లు మాజీ ఎమ్మెల్యే గారు గొంగిడి సునీతా గారి దగ్గర పోవడం జరిగిందన్న. వారు ఏ కోశాన కూడా స్పందించలేదు. ఈ మధ్యన మా ఐలన్న మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కొలనుపాకను సందర్శించడం జరిగింది. వారికి పూర్తిగా కొలనుపాకకు సంబంధించిన టెంపుల్స్ గురించి వారికి మేము
చెప్పడం జరిగిందన్న. వారు వెంటనే స్పందించి కొలనుపాక సోమేశ్వర ఆలయానికి ఇన్ని రోజులుగా ఏ రోజు కూడా ఏఈఓ గారు లేకుండా అన్న ఇప్పుడు ఏఓ గారు కూడా కొలనుపాక రావడం జరుగుతుంది. ఏఈఓ గారు మన టెంపుల్స్కి సంబంధించిన ఈఓ గారు వస్తున్నారన్న. అతి త్వరలోనే దాన్ని కూడా సోమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా గుట్టకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వారు వీటికి సంబంధించిన ఏవైతే చర్యలు చేపట్టాలనుకున్నారో ఆ చర్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్న. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఈ మధ్యన టూరిజం ఖచ్చితంగా డెవలప్ చేస్తామన్నారు. అందులో మా కొలనుపాక గ్రామాన్ని చేర్చడంలో మా ఐలన్న గారి కృషి ఎంతైనా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నామన్న. కొలనుపాకలో వైష్ణవ ఆలయం కూడా ఉందన్న. శ్రీ లక్ష్మీ వీరనారాయణ స్వామి టెంపుల్ అని ఉంటుందన్న. ఆ వీరనారాయణ స్వామి టెంపుల్ కూడా వీరనారాయణ స్వామి టెంపుల్తో పాటు వైష్ణవ శైవాలయాలు కలిసి ఉన్న గ్రామం మాదిన. ఇక్కడ నుంచి ఈ రెండు ఆలయాలను యాదగిరిగుట్టకు ఖచ్చితంగా అనుసంధానం చేసి ఒక పర్యాటక కేంద్రంగా కొలనుపాకను అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ప్రజల పక్షాన కొలనుపాక గ్రామస్తుల పక్షాన కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయన్న. ఓకే, ఈ గ్రామస్తులు కొంతమంది ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు సేవలు మరిసి భూ కబ్జాలకు చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు? ఇది పూర్తిగా అవాస్తవం అన్న. ఎందుకు అవాస్తవం అంటున్నా అంటే ఎప్పుడైనా సరే బీర్లా ఐలన్న గారు మా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారు తను సేవా దృక్పథంతో ఉన్నాడన్న. ఎమ్మెల్యే కాకముందే తను సేవను ప్రజలకు అందించినన్న. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా గొప్పగా సేవలు అందిస్తున్నాడు. అధికారం కోల్పోయిన ఒక భ్రమతోనే, ఒక అధికారం లేదు అనే ఒక అధికార దాహంతో మాత్రమే ప్రతిపక్షాలు మా అన్న మీద అభియోగాలు మోపుతున్నారు తప్ప మా అన్న క్లీన్ చీట్ అన్న. తన ఒక శ్వేత పత్రం, తన ఒక శ్వేత దాని ఏమంటారన్న ఒక మంచి మల్లెపువ్వు లాంటి మనసు అతనిది. ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ఓర్వలేక మాత్రమే అధికారాన్ని కోల్పోయినాము, ఎట్లయినా తనని బురద తల్లి మళ్ళీ వచ్చేసరికైనా మేము అధికారం రావాలని ఒక అధికార దాహమే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఏ రోజు కూడా వాళ్ళకి ఆలోచన లేదన్న. ఈ రోజు కూడా ఒక సేవ చేసే ఒక బీసీ బిడ్డను, ఒక సేవ చేసే ఒక మంచి వ్యక్తిని బురదజల్లే ప్రయత్నాలు తప్ప ఇదేం సరైనది కాదన్న. ఇది అవాస్తవాలు. వారు కూడా వారి యొక్క ఈ వాస్తవాలను ఏవైతే వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా అవాస్తవాలే, ఈ భూ కబ్జాలు ఇదంతా అవాస్తవమని వారికి కూడా తెలుసు. అధికారం రావడం కోసం మాత్రమే మాట్లాడుతున్న చర్యలు. వారు ఇప్పటికైనా మా అన్న మీద బురదజల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం అన్న. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల చెరువులను కబ్జా చేసిరని చెప్పేసి అంటున్నారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎంత మటుకు వాస్తవం? దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న? ఇదైతే ఇంకా పూర్తిగా అవాస్తవము. ఎందుకు అంటే చెరువులను కబ్జా చేయాల్సిన అవసరము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదు అంటే ఇది కేవలము ప్రజాపాలన, ప్రజల యొక్క ప్రభుత్వం. ప్రజలకు మేలు చేసే అటువంటి నీళ్ళనిచ్చే చెర్లను కబ్జా చేయాల్సిన దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే కొన్ని అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని గుండాలు కానీ చూసుకున్న మండలాలలో పార్టీ మారి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్సు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు అని చెప్పేసి గుర్తిస్తలేరు అని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నిజంగా కూడా ఏంటి అంటే కాంగ్రెస్లో వైషమ్యాలను సృష్టించడం కోసం మాత్రమే ప్రతిపక్షాలు పన్నుతున్నటువంటి కుట్రలో ఒక భాగమే అన్న. ఈ రోజు వరకు కూడా ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించుకుంటా వస్తానే ఉంది. నేనే కావచ్చు, ఇక్కడ కొలనుపాకలో మా బీర్లా ఐలన్న గారు ఆలేరు శాసనసభ్యుల కోసం అహర్నిశలు మా కార్యకర్తలతో కొలనుపాక గ్రామస్తులతో పనిచేయడం జరిగింది. 3,500 ఒక ఓటు కొలనుపాక గ్రామం నుంచి వచ్చినామన్నా. ఇక్కడ మా దగ్గర 5,500 ఓట్లు ఉంటే 3,500 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కోసం పడ్డాయన్న. మేము ప్రజల కోసం మేలు చేయకపోతే మాకంత మెజార్టీ ఇవ్వరు కదా. మేము ప్రజలకు మంచి చేస్తామనే ఉద్దేశంతో మాకు ఆ మెజార్టీ ఇచ్చిరన్న. ఇంకొకటి, ఎక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా విస్మరించరు. వారి యొక్క మంచితనమే మా అందరినీ కాపాడుకుంటూ వస్తుందన్న. వారు అహర్నిశలు మాకు అందుబాటులో ఉంటున్నారు. గ్రామాలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు. మీరు అంటున్నటువంటిది వెనక వచ్చిన వాళ్ళకు బాగా ప్రయాటిస్తారు అనేది కూడా చాలా తప్పన్న. మా యొక్క ఆదేశాల మేరకే మమ్మల్ని అనుసరించి మాత్రమే మా అన్న పనిచేస్తాడు. ఎక్కడ కూడా కొలనుపాక నుంచి వెనక వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ వెళితే వాళ్ళు ఇమ్మీడియట్గా మా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు గారు గ్రామశాఖకు ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. అన్న ఇట్లా వచ్చినారు, మరి పరిస్థితి ఏంది, వీళ్ళకి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే కూడా లేదన్న, అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే అని చెప్పేసి మేమే వారికి చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటిది ఎక్కడ కూడా జరుగుతలేదన్న. అందరం పార్టీలో ఐకమత్యంగా పనిచేస్తున్నాం. ముందు వచ్చిన వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళని కాదు, అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం అన్న. ఓకే, ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఆశిస్తున్నాడని చెప్పేసి బీసీ వర్గ నాయకులు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? మంత్రి పదవికి అర్హుడా?
అన్న మేము కూడా కోరుకునేది ఏంటి అంటే ఆలేరు నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డగా ఒక సేవ చేసే ఒక ఔదార్యం కలిగిన వ్యక్తిగా ఆలేరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ తోటి మా బీర్లా ఎల్లన్న గారు గెలుపొందినారు కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా కోరుతా ఉన్నామన్నా, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. బీసీలకు ఖచ్చితంగా పెద్దపీట వేయాలనే ప్రభుత్వ సంకల్పం కూడా అందులో కలిసి వస్తుంది కాబట్టి మా అన్నకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కూడా కోరుతా ఉన్నామన్నా. యాదగిరిగుట్ట టెంపుల్ని డెవలప్ చేసిన ఘనత కేసీఆర్దే అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో కేసీఆర్ పాత్ర ఏం లేదన్నా, మీరు కూడా తెలుసు. కేసీఆర్ కేవలం ఏం చేసిండు, కమిషన్ల కోసమే పనిచేసిండన్న. అటు కాళేశ్వరం కావచ్చు, ఇటు యాదగిరిగుట్ట టెంపుల్ కూడా కావచ్చు అన్న, కేవలం కమిషన్ల కోసం మాత్రమే అభివృద్ధి పనులు చేసింది తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ పని కూడా చేయలేదన్న. మీరు ఈ మధ్యన మీరు ఒక విషయం ఏంటంటే, మా అన్న ఐలన్న గారు వచ్చిన తర్వాత 100 పడకలతోని పైన సత్రాన్ని నిర్మించిండన్న. గవర్నమెంట్కు మేము చెప్పగానే చెప్తా ఉన్నాం ఏంటంటే, మీకు ఎక్కడ కూడా ప్రజల మీద కావచ్చు, దేవాలయాల మీద కావచ్చు, దేని మీద చిత్తశుద్ధి లేదు, మీరు కేవలం కమిషన్ల కోసం మాత్రమే పనిచేసారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అన్న. ఓకే సార్, ప్రస్తుతానికి బెల్ట్ షాపులు కూడా విలేజ్లలో విపరీతంగా పెరిగిపోవడం జరిగింది సార్. ఈ బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలోనే వాళ్లకు పెంపొందించడం జరిగింది. మరి మీరు వచ్చిన తర్వాత నిర్మూలించడం ఎంతవరకు వాస్తవం? నిర్మూలిస్తారా? నిజంగా కూడా అన్న, ఈరోజు పెద్దవాళ్ళని అడిగితే ఎవరో వాళ్ళు అరాకొరగా మద్యం సేవించేటోళ్ళు. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అలియాస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వంలోనే ఎక్కువైనాయి అన్న. వాళ్ళ ప్రభుత్వంలోనే ప్రజలు కూడా మద్యానికి బాగా బానిసలు అయిపోయినారన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించవచ్చు, ఊర్లలో కూడా బెల్ట్ షాప్ చాలా తక్కువ పోయినాయి. ఎవరైతే మద్యం సేవించాలనుకున్నారో పకడ్బందీగా షాప్ దగ్గరికి వెళ్ళి సేవించే పరిస్థితి ఉందన్న. వాటి మీద ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుందన్న. ఓకే అన్న, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రతిపక్షాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా రెడ్డిలు, దొరల పరిపాలన జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఉమ్మడి నల్గొండ చూసుకుంటే ఇదే ఆలేరు నియోజకవర్గం మినాయించి మొత్తం వాళ్ళే అని చెప్పేసి అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? అలాంటిది ఏం లేదన్న. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మంచి మహాసముద్రం లాంటిదన్న. అందరినీ కూడా హక్కున చేసుకునే మంచి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అన్న. కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నతల్లి లాంటి పార్టీ అనేది ఒక నానుడి ఉందన్న. అంతే తప్ప ఇక్కడ రెడ్లు అని ఇతరులు అని ఎక్కడ కూడా భేదాభిప్రాయం చూపే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదన్న. ఓకే, మీ పార్టీలో ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మీటింగులలో చాలా లాంగ్వేజ్ మార్చి మాట్లాడడం, ఇది ఎంతవరకు వాస్తవం? దీన్ని ఏ విధంగా మీరు ఖండిస్తున్నారు సార్? అన్నగారి కోసం, తీన్మార్ మల్లన్న కోసం కొలనుపక్క గ్రామానికి వచ్చినప్పుడు తను నాతో మాట్లాడడం జరిగింది. తన కోసం నేను కూడా అహర్నిశలు గ్రామ శాఖగా చాలా కష్టపడ్డాను. మా కార్యకర్తలు కావచ్చు, మా పార్టీ ముఖ్యమైన శ్రేణులు కావచ్చు, చాలా కష్టపడి ఎమ్మెల్సీగా గెలిపించినామన్నా. కానీ ఈ రోజున తను మాట్లాడుతున్నటువంటి ఒక అసభ్య పదజాలాన్ని చూస్తే మాకే బాధేస్తుందన్న. ఇదేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టిలో ఉందన్న. ఖచ్చితంగా వాళ్ళు ఇది పై వాళ్ళ సమస్య అని నేను చెప్పేది కాదు. ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం అన్న. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముగిసి 10 months అవుతుంది సార్. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండలేదని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ జాప్యం జరుగుతుంది, అభివృద్ధి మొత్తం కుంటుపడుతుందని అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవం ఇది? లేదన్నా, ఇక్కడ కొలనుపాకలో సర్పంచ్ పదవి దిగిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా అధికారుల పాలన వచ్చింది. మాకు మా ఎంపీడీఓ గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారన్న. ప్రజాప్రతినిధులు ఉంటే ఏ రకంగా అయితే సమస్యలు పరిష్కరించబడతాయో అధికారుల ద్వారా కూడా మా దగ్గర అట్లనే పరిష్కరించబడతా ఉన్నాయి. ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళతో పనిచేయబడతా ఉందన్న. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అభివృద్ధిలో కూడా ఇక్కడ ఆటంకాలు ఏం లేవు. ప్రతిదీ మంచిగా సవ్యంగా జరుగుతుంది. ఓకే సార్, గొట్టం విజయేందర్ రెడ్డికి ఈ ఓటు ఎందుకు వేయాలని అడిగితే మీరు ఏం చెప్తారు? అన్న, కొలనుపాక అభివృద్ధి నా లక్ష్యం అన్న. కొలనుపాకను మరొక మారు ఇంకా గత ప్రజాప్రతినిధులు, గత సర్పంచులు వారి యొక్క శక్తికి మించి కొలనుపాకకు వాళ్ళు సేవ చేసిరన్న. నాకు కూడా కొలనుపాక ప్రజలకు సేవ చేయాలని ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా మంచిగా చేయాలి. గతంలో చేసినటువంటి సర్పంచులు కొంతమంది గుడిని మంచి చేసినటువంటి చరిత్ర కొంతమందికి ఉందన్న. కొంచెం వాటర్ ప్రాబ్లం చేసిన సమస్యను తీర్చిన సర్పంచులు కొంతమంది ఉన్నారన్న. మోరీలు కట్టించినటువంటి సర్పంచులు, ట్యాంకులు కట్టించిన అట్లా ఇవాళ ఈ రోజు వరకు కూడా కొలనుపాక గ్రామంలో ఎవరికి తోచిన విధంగా వారు సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ కొలనుపాకను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ప్రయత్నమే కొలనుపాకలో జరుగుతూ ఉందన్న.
నేను కూడా నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఇంకొకటి ఏంటంటే నేను 2005లో నేను నా ఎంబీఏ పూర్తి చేసినాను. నేను ఇంకా కాస్త మంచిగా చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన్నలను పొందుతూ, వాళ్ళ యొక్క సూచన సలహాలను పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎల్లవేళలా తీర్చే ప్రయత్నమే చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఉన్నాను. ఓకే అన్న, ఇప్పుడు మీరు యువకులు రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఓటు అంటే మద్యం, మనీ రెండు ఇవి లేకుండా ఎలక్షన్లు జరుగుతలేదు సార్. ఈ నిర్మూలన కోసం ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? ఖచ్చితంగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మా యువతతోటి కావచ్చు, గత ప్రజాప్రతినిధులతో కావచ్చు, ఊర్లో ఒక దగ్గర కూర్చోబెట్టి కూలంకుషంగా చర్చించి, మీరనే లెక్కన మద్యాన్ని, ఓటును మనం అమ్ముకోకూడదు, ఓటు అమ్ముకోవడం వల్ల జరిగే నష్టం ఏంటి, మద్యం సేవించి ఓటు వేయడం వల్ల నీకు జరుగుతున్నటువంటి అనర్థాలు ఏంటి, వీటన్నిటిని కూడా మా గౌరవ పెద్దలు కొలనుపాక గ్రామ పెద్దలతో చర్చించి ఖచ్చితంగా ఈ మద్యము, డబ్బులు పంచే కార్యక్రమాన్ని నిర్మూలించే దిశగానే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నామన్న. సార్, ఫైనల్గా విలేజ్ అంటే చాలా వరకు తెలియని చదువుకొని యువకులు చాలా అంటే గొడవలు కొట్లాటలకు పోతారు సార్. చట్టాల గురించి తెలియదు. ఈ చట్టాలను మీరు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు? వాళ్ళలో ఎలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు సార్? కొలనుపాక గ్రామం అంటేనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ అన్న. ఇప్పటికీ కూడా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మా గ్రామ పంచాయతీ చాలా పెద్దదన్న. మాకెక్కడ కూడా కొలనుపాక గ్రామంలో ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీనా మా దగ్గర ఆలేరు పోలీస్ స్టేషన్ అతి చేరువలో ఉంటుందన్న. ఇప్పటికీ కూడా నెలలో 1-2 చిన్నా చితకా గొడవలతో తప్ప ఆలేరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొలనుపాక గ్రామ ప్రజలు వెళ్ళే పరిస్థితి ఉండదన్న. ఎందుకంటే కొలనుపాక గ్రామంలో ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉంటారన్న. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పార్టీలు ఎవరి పార్టీ ఎవరిదైనా సరే ఎలక్షన్ ఉన్న రోజు మాత్రమే వాళ్ళు మా దగ్గర పార్టీలు చూసుకుంటారన్న. ఎలక్షన్ ముగిసిన తర్వాత ఎగ్జాంపుల్ 6 గంటలకు పోలింగ్ అయిపోయింది అనుకోండి. 6 గంటలకు పోలింగ్ అయిపోతే 6:30కే అందరు కలిసి, ఏ పార్టీ అయినా కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎంఎల్, మా దగ్గర 8 పార్టీలు ఉన్నాయన్న. అన్ని పార్టీలను కలిసి ఒకే దగ్గర ఒకే టేబుల్ మీద ఛాయ్ తాగే అలవాటు మా కొలనుపాక గ్రామానికి ఉందన్న. అంత మంచి వ్యక్తులు ఉన్నారు. ఇంకొకటి కూడా యువత ఎక్కడ కూడా మా కొలనుపాక గ్రామంలో చాలా చైతన్యవంతులన్న. ఎవరి నుంచి కూడా ఎవరు గొడవ పడరు. మా దగ్గర గొడవ పడే ఆస్కారం కూడా తీసుకోరు. ఒకవేళ ఏమన్నా చిన్న చిత్క అయితే కూడా వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. చాలా మంచి నడుస్తుంది కొలనుపాక గ్రామంకు ఉన్న ప్రత్యేకత అది. ఓకే సార్, మండలానికి కూతవేటు దూరంలో ఉంది సార్. ఇది ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది? ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ కానీ, మురికి కాలువలు కానీ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి సార్. ప్రజలు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఎక్కడ చేపేం జరిగిందంటారు? అట్లా ఏం లేదన్న. 100% కొలనుపాకలో అభివృద్ధి విషయానికి వస్తే డ్రైనేజ్ కావచ్చు, నీళ్ళ వ్యవస్థ కావచ్చు, గత ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ పక్కడ్బందీగానే అమలు చేసిరన్న. డ్రైనేజ్ విషయానికి వస్తే మా దగ్గర గ్రామ పంచాయతీ సిబ్బంది మెరుగ్గా పనిచేస్తారన్న. గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ యొక్క కష్టానికి నిజంగా కూడా నేను తలవంచి నమస్కారం చెప్పే పరిస్థితి ఉంటుందన్న. ఎక్కడ కూడా మోరీలను కానియచ్చు, నీట్గా ఉండలేని పరిస్థితి ఉంటుందన్న. మా దగ్గర గ్రామ పంచాయతీ సంబంధించిన 2 చెత్త వేరేసే ట్రాక్టర్లు కూడా ఉంటాయన్న. వాటితో ఎప్పటికప్పుడు చెత్త తరలిస్తూ ఉంటాము. విలేజ్ను మటుకు నీట్గా ఉంచుకునే బాధ్యత మా అందరిదన్న. ప్రజల మీద వాళ్ళు ఇది మాది అనే రకంగానే కొలనుపాక గ్రామస్తులు ఉంటారన్న. ఓకే సార్, చివరిగా విద్యా వైద్యం పైన గత ప్రభుత్వాలు ఎలా విద్యా వైద్యాన్ని అందించినా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యం పైన ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? ఇక్కడ వచ్చేసి అన్న కొలనుపాకలో అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, చిన్న స్కూల్ ఉంది, ప్లస్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కూడా ఉందన్న. జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే మొన్న మా అన్నగారు రావడం జరిగింది. ప్రభుత్వ వైపు బీర్లా ఎలన్న గారు వచ్చిన తర్వాత కాంపౌండ్ వాల్ ఒకటి లేకుండా వారిని ఇమ్మీడియట్గా కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేయమని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇమ్మీడియట్గా మా ముందే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థుల ముందే సదరు అధికారులకు ఫోన్ చేయడం జరిగిందన్న. దానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా త్వరలోనే జరుగుతుందన్న. ఇకపోతే కొలనుపాకలో విద్యా విషయానికి వస్తే అన్న, కొలనుపాక స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు ఉన్నారన్న. ఇప్పుడు మీరు ఉన్నటువంటి డాక్టర్ నాగేందర్ గారు కూడా సూపరింటెండెంట్ ఉస్మానియా హాస్పిటల్ మొన్నదాకా చేసిన, తను కూడా కొలనుపాక గ్రామంలో చదువుకుంటే, గత ఎమ్మెల్యే గారు అన్నటువంటి కుర్దుల నగేష్ గారు కూడా కొలనుపాక గ్రామంలోనే చదువుకోవడం జరిగిందన్న. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నత స్థాయిలో, ఉన్నత శిఖరాల్లో ఉండడం గల కారణం మా కొలనుపాక విద్యా వ్యవస్థను అది పటిష్టంగా ఉందని మరొక మారు తెలియజేస్తా ఉన్నాను. సార్, మీరు రాజకీయం వైపు వెళ్తున్నారని తెలుస్తుంది సార్. ఒకవేళ గ్రామస్తులు సర్పంచ్గా గెలిపిస్తే వాళ్ళ ఆశీర్వాదం మేరకు ఎలాంటి అభివృద్ధి అందిస్తారు?
ఖచ్చితంగా ఎక్కడైతే మౌలిక వసతులు మెయిన్ గ్రామంలో కావాల్సినవి ఏంటంటే మౌలిక వసతులు, వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మీరు ఇందాక అడిగినట్టు ప్రతిదాన్ని ఎక్కడ కూడా లోటుపాటు జరగకుండా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏది ఏమైనా కానీ కొలనుపాకను ఒక ఆధ్యాత్మికంగా మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాత్రం నా యొక్క ఆలోచన ఉందన్న. ఎందుకంటే కొలనుపాక దశాబ్దాల నాటి చరిత్ర గల ఊరన్న, పోరాటాల పురిటి గడ్డ కొలనుపాక. ఆ పోరాటాల పురిటి గడ్డకు సంబంధించినటువంటి విలేజ్లో నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నిజంగానే ప్రజలు ఆశీర్వదించి మీ ద్వారా నేను కనుక ఆ సీట్లో కూర్చోగలిగితే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ప్రజల యొక్క సమస్యలను వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని అనుకుంటున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.